ఇదంతా నువ్వు రోజు చెప్పుండొచ్చు కదా అంటే, మనకి గత దశాబ్ద కాలంలో జనసేన పార్టీ మన రాష్ట్రం విడిపోయి అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం వచ్చింది, కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయింది. అలాగే 10 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మోదీ గారు విదేశాలు తిరిగి మనతో ఉన్న విదేశాలకి సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఈ టైంలో నేను స్పెషల్ స్టేటస్ అడిగి వాటి గురించి నాకు అడగటం ఇష్టం లేదు. ఎందుకంటే సంయమనం, సహనం కావాలి దేనికైనా సాధించడానికి. లేడికి లేచిందే పరిగెన్నట్టుగా ఏం అడుగుతాం? సహనంతో వెయిట్ చేయాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి నా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాను. అలాగే నేను వారు ఒకటి ఆలోచిస్తుంటే నేను వాడిని ఇరకాటంలో పెట్టే సమస్యలు నేను అడగదలుచుకోలే. ముందు చూద్దాం ఏం చేస్తారో అని. కానీ 2.5 సంవత్సరాల తర్వాత అన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు నాకున్న సందేహాలు, నాకున్న కొన్నేవో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, వారి ప్రభుత్వానికి, మిగతా నేతలు, తెలుగుదేశం నేతలకి కొన్ని పెడతాను. ఈ ఒక్క మీటింగ్లో పెట్టకపోవచ్చు కానీ ఫ్యూచర్ మీటింగ్స్లో పెడతాను. కానీ ముఖ్యంగా నేను ఈరోజున మాట్లాడబోయేది స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాను. మనకి సీమాంధ్రులంటే చులకన, సీమాంధ్రులంటే పౌరుషం లేని వాళ్ళ. మరి ఎందుకబ్బా జీవితాలతో ఇట్లా ఆడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ? అంటే మీ అందరిలో చావలేదు, మీ అందరిలో పౌరుషం లేదు ఇలా అంటున్నారు. కాకపోతే మనకి సీమాంధ్రులకి దేశం పట్ల ప్రేమ ఉంది, నిబద్ధత ఉంది. అందుకని మనం సహనంతో ఉంటాం. ఇప్పుడు దాకా అన్ని ప్రభుత్వాలు సీమాంధ్రులు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో సహా, బీజేపీతో సహా, సీమాంధ్రుల ప్రేమ చూశారు, సీమాంధ్రుల సహనం చూశారు. ఇచ్చిన మాట వెనక్కి తప్పితే సీమాంధ్రుల పోరాట పటిమ కూడా చూస్తారు, సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏ స్థాయిలో ఉబ్బెత్తిన దేశం అంతా ఇటు చూసేలాగా పోరాటం ఎలా చేస్తామో కూడా వాళ్ళు చూస్తారు. పార్టీ యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏమాత్రం పద్ధతి పాడు లేకుండా విడగొట్టేశారు. అది చాలాసార్లు చెప్పాను. కానీ విడగొట్టేటప్పుడు ఇంతమంది యూత్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ, ప్రతి జాతీయ పార్టీ, ప్రతి ఎన్జిఓ, ప్రతి ఒక్కళ్ళు ఈ దేశానికి వెన్నెముక యువత, యువత, యువత అంటారు. కానీ అలాంటి యువతకి మనం ఏం చేయాలి? డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఎంతమంది ఎక్కువ మంది యూత్ ఉంటే అంత గొప్పగా మనం స్కిల్డ్ వ్యక్తులను డెవలప్ చేయొచ్చు, దేశ సంపదని ఎక్కువ సృష్టించవచ్చు అని చెప్పి డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడతారు. కానీ వాస్తవానికి, నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం విడగొట్టినప్పుడు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ యువతకి ఏం చేయాలి అని స్పెషల్ స్టేటస్ లో ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు. మీ చావు మీరు చావండి, 2 రాష్ట్రాలు, 2 తెలుగు ప్రజలు కొట్టుకు చావండి, మాకేం సంబంధం లేదని చెప్పి నిర్దాక్షిణ్యంగా విడగొట్టేశారు. పోనీ కాంగ్రెస్ ఒక్కటే తప్ప అనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా తక్కువ కాదు.
భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ తప్పేం చేయలేదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎంత తప్పు చేశారో వాళ్ళు కూడా అంతే తప్పు చేశారు. మరి అలాంటప్పుడు మీరు అడగచ్చు, నీ తెలిసినవి ఎందుకు సపోర్ట్ చేశావంటే మరి ఎవరున్నాయి పార్టీలు? రెండు జాతీయ పార్టీలు. మన ఇంట్రెస్ట్లను కాపాడుకోవడానికి ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి. అందుకే నేను వచ్చాను పాలిటిక్స్కి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని ఒక్క ఓటుతో 2 రాష్ట్రాలు చేస్తామని 1997లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని తెలంగాణలో చెప్పలా, కాకినాడలో చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాకినాడలో రెజల్యూషన్ పాస్ చేశారు. ఆ రోజు పాస్ చేసిన వాళ్ళు, రెజల్యూషన్ పాస్ చేసిన వాళ్ళు మరి సీమాంధ్రకి ఏం చెయ్యాలి అన్న కసరత్తు చేయలా. 97 నుంచి 2014 వరకు వాళ్ళ టైం ఉంది, వాళ్ళు ఏం చేయలే. నిర్దాక్షిణ్యంగా చేశారు, వదిలేశారు. ప్రధానమంత్రి గారి మాటకి మన్మోహన్ సింగ్, అంతకు ముందు ప్రధాని, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి మాటకి రాజ్యసభలో వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? రాయితీలు ఇస్తాం, మీకు ట్యాక్స్లు ఇస్తాం, బోల్డర్ని ఇంతమంది యువత ఉన్నారు, ఇన్ని కోట్ల మంది యువత ఉన్నారు, వీళ్ళకి అన్నిటికీ సంబంధించిన విద్యా సంస్థలు, ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల చాలా పరిశ్రమలు, చాలా ఉద్యోగాలు, ఇన్ని ఆశ చూపించారు. ఈ రోజున మన విద్యా సంస్థల్లో, విద్యాలయాల్లో కూడా మనం ఇక్కడ ఎగ్జామ్స్ రాసిన విడిపోవటం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్ మనకు లేవు, అన్ని హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి, తెలంగాణకి వెళ్ళిపోయినాయి. వీటన్నిటిని ఎలా కాంపెన్సేట్ చేస్తారని ఒక్కరోజు కూడా మాట్లాడాల, ఎవరు చేయలే. అలాగా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంతకాలం నేను కూడా కామ్గా ఉండగలను? గత 2 సంవత్సరాల్లో నేను అన్ని సందర్భాల్లో చెప్తానే ఉన్నా. గెలుపొందిన ఎంపీలు ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. వారందరూ ప్రజల బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడి నుంచి గెలుపొందిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మిగతా ప్రతిపక్ష పార్టీ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్లో మన గురించి పోరాటం చేస్తారనుకుంటే, వాళ్ళ పోరాటం చేస్తుంటే వాళ్ళు అడిగేది చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే, మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఎంపీలు చేసిన తప్పే మళ్ళీ వీళ్ళు చేస్తారు, అలాగే అడుగుతున్నారు. అందరూ గడిగో మాట మాట్లాడతారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీలు మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఎట్లాగైనా కొంచెం ప్లీజ్ మేడం అని. ఇప్పుడు ఎంపీలు ఏమన్నారు? కరెంట్ ఎంపీలు సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఎలాగైనా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ అంటున్నారు. దీనివల్ల స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదే, స్పెషల్ స్టేటస్ అసలు కనీసం మనసులో కూడా ఎక్కట్లేదే. ఏనుగు మీద వర్షం పడ్డట్టుగా కేంద్రం ఏ స్పందన లేనప్పుడు నేను చెప్పాను, మన ఏప్రిల్లో ట్వీట్ చేశాను, పార్లమెంటు సభ్యులు దీనికి ముందుకు తీసుకెళ్లలేని పక్షంలో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వచ్చిన పరిస్థితులు తేకండి అని చెప్పాను. కానీ ఈ రోజున జనసేన పార్టీ స్పెషల్ స్టేటస్ని డిమాండ్ని కేంద్రంకి వినిపించేలాగా పోరాటం ముందుకు చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి జనసేన పార్టీ సభ్యులు మీ అందరి తరపున నేను నిర్ణయించుకున్నాను. కాకపోతే అది 3 దశలుగా చేస్తాను. మొదటి దశలో ఈరోజు నేనేం చేయబోతున్నానో చెప్తాను. మొదటి దశలో అన్ని జిల్లాలు తిరుగుతాను. స్పెషల్ స్టేటస్ మనకు రాకపోవడం వల్ల మనకు జరిగిన ద్రోహం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిలబడలేకపోయింది, బీజేపీ ఎందుకు నిలబడలేకపోయింది. ప్రశ్నిస్తావు అని అన్నావు. ఎప్పుడు ప్రశ్నిస్తావంటే ఇప్పుడు ప్రశ్నిస్తా. ఇప్పుడు ప్రశ్నించడమే కాదు, నేను ఎందుకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటే
ఇంగ్లీష్లో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. కంఠాన్ని కత్తికి వెళ్ళే పరిస్థితి. అడుగు ముందుకేస్తే మెడ తెగి పడాలి, కానీ కాలైతే వెనక్కి పడదు. అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. చేతగాకో పౌరుషం లేకో వీళ్ళందరూ అన్నట్టుగా నోటికి ఏదొచ్చి మాట్లాడితే ఏమవుద్ది? సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. మాటని ఆచి తూచి ఒక క్రమబద్ధంలో మాట్లాడటమే రాజకీయాలకి, వర్తమాన రాజకీయాలకి అవసరం. అందుకు ఆలోచించి మాట్లాడతాం. చేతగా కాదు, పౌరుషం లేక కాదు. తెలుసుకోండి. నేను ఎందుకు విడిగా పోరాటం చేయాల్సి వస్తుంది అంటే, ముందుగా 3 దశలని చెప్పాను ఇందాక. మొదటి దశలో మనకు జరిగిన అన్యాయం ఏమిటి? ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్ళి సభలు పెడతాను, మాట్లాడతాను. జనసేన కార్యకర్తలతోటి, యువతతోటి, ప్రజలతోటి ప్రతి ఒక్కరికి జనసేన స్పెషల్ స్టేటస్ కోసం ఏం చేయబోతుంది, మనకు జరిగిన అవమానం ఏంటి, మనకు జరిగిన నష్టం ఏంటి, అన్ని ముందుకు తీసుకెళ్లి మాట్లాడతాను. రెండవ దశలో, మొదటి దశని నేను ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించుకుందో అదే కాకినాడలో మొదటి మీటింగ్ పెడతాను. అదే కాకినాడలో. రెండవ దశలో అప్పటికీ కేంద్రం ఏమాత్రం సానుకూలంగా లేని పక్షంలో రెండో దశ మొదలైతే అధికార రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మీద, భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా కొన్ని పద్ధతులు మాట్లాడతాం, కొన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం, కొన్ని ఒక ప్రణాళిక పద్ధతిలో. అప్పటికీ ఎంపీలు పోరాటాలు చేయలేని పక్షంలో అప్పుడు మీ అందరి సహకారంతో, మీ అందరి ఆలోచనలు తీసుకొని, మీ అందరి అనుమతి తీసుకొని అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎలా ఉద్యమాలు చేసి ఎలా సాధించుకోవాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అందుకే నేను 3 దశల కోసం నేను సహనంతో వెయిట్ చేశాను. అందుకు ఇంతకాలం తీసుకున్నాను. అందుకు 2.5 సంవత్సరాలు తీసుకున్నాను. ఇదేదో 3వ సంవత్సరం వచ్చి 4వ సంవత్సరం వచ్చి మీరు అనుకోవచ్చు జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయి. నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదబ్బా. ప్రజలకి మనకి, యువతకి న్యాయం జరిగిన పక్షంలో నేను ఎక్కడ కూర్చుంటే నాకేంటి బెనిఫిట్? నాకేముంటుంది ఆనందం? మీకు లేని ఆనందం నాకేంటి? మీకు ఉంటుందా? మోదీ గారు ఈ రోజున యువత చాలా బలమైన అవకాశాలు ఇవ్వాలి. స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అని ప్రోగ్రామ్స్ పెట్టారు. మరి ఇవన్నీ పెట్టి మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మా యువతకి మీరు ఏమిస్తారు? మేము స్కిల్స్ ఎలా నేర్పించుకుంటాం? మా రాష్ట్రాన్ని ముందుకు మేము ఎలా తీసుకెళ్తాం? మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మాకు పరిశ్రమలో రాయితీలు ఇవ్వకపోతే కొత్త పరిశ్రమలు ఏమొస్తాయి? అలాగే స్టార్టప్ ఇండియా అని చెప్పి కొత్త ఐడియాలతో ఒక ఎంటర్ప్రెన్యూర్స్ వస్తే వారికి మీరు అండగా నిలబడకపోయి, మీకు రాయితీలు ఇవ్వకపోతే, మా పక్కన నిలబడకపోతే మేమేం చేస్తాం? కేవలం మాటలకే పరిమితం అయిపోతాయా అని నా వారిని ఈ సభాముఖంగా వారికి కన్వే చేస్తున్నాను. అలాగే వీటి ద్వారా వొకేషనల్ స్కిల్స్ పెంచడానికి
ఏమేం చేశారు? రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటికి 16,500 కోట్లు. ఒకవైపు తెలంగాణకి ఎక్కువ డబ్బులు ఎక్కువ నిధులు ఉండి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా అది వస్తుందో రాదో ఎప్పుడో జరుగుద్దో లేదో తెలియదు, ఇంకా దాన్ని ఆరంభ దశలోనే ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరిగాను? ఈ లోపల 2 ఎన్నికలు వచ్చి వెళ్ళిపోతాయి. 10వ తరగతి చదివిన విద్యార్థి డిగ్రీ అయిపోద్ది, ఇంజనీరింగ్ అయిపోద్ది, కానీ నిరుద్యోగులుగా ఉండిపోతారు. ఆ రోజున మన ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినప్పుడు మీ రాష్ట్రానికి అండగా ఉంటానన్నారు. నేను వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలే. అందరూ అనుకోవచ్చు నీ ప్రధానమంత్రి గారి పరిచయం ఉంది కదా, వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడచ్చు అంటే, ఒక సమస్యని, ప్రజా సమస్యని వ్యక్తిగతంగా పరిష్కరించేది కాదు. అది ప్రజల ద్వారా, ప్రజల తరపున పోరాటం చేస్తూనే పరిష్కారం చేయగలిగే తప్ప వ్యక్తిగత బంధం ఉండటం వల్ల ఒరిగేదేం లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి నాకు కొన్ని సూచనలు మొదటి ఈ సభలో చెప్పాను, కానీ ముందు సభల్లో చెప్తాను. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. కానీ నాకు వస్తున్న ఇది సూచనలుగానే తీసుకోండి. దయచేసి మీరు ఇది మిమ్మల్ని విమర్శిస్తున్నానో దయచేసి దీన్ని బాధపడి గింజుకోవద్దు, దీన్ని సహృదయతో స్వీకరించండి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్పెషల్ స్టేటస్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతుంది? ముఖ్యమంత్రి గారు వారన్న మాటలు ఏంటంటే, రాష్ట్రం విడిపోయింది, అప్పుల పాలయం, కోపం ఉంది, కసి ఉంది, కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా సంయమనంతో జరగాలి. కేంద్రంతో పోరాటం పెట్టుకుంటే రాష్ట్రానికి నిధులు రావు అని చెప్పారు. నేను వాటిని అర్థం చేసుకోగలను. కానీ పదే పదే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతా మన ఎంపీలు యాచకుల్లాగా వెళ్ళి సార్ 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 అనడం కూడా, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కూడా సరైందేనని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నాకు మొన్న అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతున్నప్పుడు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు చాలా విసుగు, అసహనం వస్తున్నాయి. ఆ రోజున వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఈరోజు ఇక్కడ సీమాంధ్ర కొడుకు వచ్చి కూడా భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తుంది అని నిలబడిన వ్యక్తి అసలు స్పెషల్ స్టేటస్తో పనే ఉంది, స్పెషల్ స్టేటస్ వల్ల ఒరిగేదేమీ లేదు, ఇవన్నీ మాట్లాడితే మీరు తప్పు చేస్తున్నారు. వెంకయ్యనాయుడు గారు దయచేసి అది అర్థం చేసుకున్న వాళ్ళు మాట్లాడద్దు. మీరు పెద్దవారు, నాకు మీ రాజకీయ అనుభవం అంత వయసు లేదు, నాకు తెలుసు. కాకపోతే మీరు దయచేసి మాటని వెనక్కి తీసుకోకండి, మీరు పోరాడండి. ఆ రోజు విడిపోతున్నప్పుడు ఎలా పోరాడారో ఈ రోజు మీ సొంత పార్టీలో కూడా తెలుగు ప్రజల పక్షాన మీరు అంతే పోరాడాలి. అంతేగాని మీరు ముందు తెలుగువారు, పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు ఆలోచించే మాట్లాడండి. కానీ పార్టీ ప్రయోజనాలు ముందు పెట్టి జాతి ప్రయోజనాలను దయచేసి వెనక్కినట్టు కానీ తప్పు మీరు చేస్తుంది. అలాగే కేంద్ర మంత్రులు జైట్లీ గారు కానీ వీళ్ళందరూ మేము అడుక్కునే వాళ్ళం కాదు, స్పెషల్ స్టేటస్ మా హక్కు, మా హక్కుతో అడుగుతున్నాం, మీరు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మీరు మాటల గారడీలో, అంకెల గారడీలో మేము దాని ద్వారా 5,000 కోట్లు ఇచ్చాం, దీనివేళ 2,000 కోట్లు ఇచ్చాం, దీనివేళ 4,000 కోట్లు ఇచ్చాం, అన్నీ కలిపి 32,300 కోట్లు అయినాయి 2014 నుంచి 2015కి. 2014, 15, 16కి మేము దాని నుంచి 4,000, దీని నుంచి 3,000, ఇలాంటి దయచేసి ఇట్లా అరిగిపోయే కథలు చెప్పి మాకు అసహనం తెప్పించకండి ప్లీజ్. మేము అలసిపోయాం, విసుగుంది.
మీరు దయచేసి మా స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచించండి. మీరు గోవుల గురించి ఆలోచిస్తున్నారు, ముందు ఆ గో సంపద గురించి ఆలోచిస్తున్నారు, గోరక్షణ గురించి ఆలోచిస్తున్నారు, మంచిదే. నేను గోవులను సంరక్షిస్తాను. నా దగ్గర 15 ఆవులు ఉన్నాయి. మీరు ఆవు మాంసం వీటి మీద పడిపోయి మీరు మిగతా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారు. ఏవైతే ముఖ్యమైన సమస్యలో స్పెషల్ స్టేటస్ లాంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు కానీ, తెలంగాణకు సంబంధించిన హైకోర్టు సమస్యలు అవన్నీ వదిలేసి మీరు మిగతా ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మిగతా ఇష్యూస్తో డైవర్ట్ చేస్తున్నారు. దయచేసి అవి చేయకండి. నిజానికి భారతీయ జనతా పార్టీకి గో సంరక్షణే చేయాలి అంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని, ప్రతి హిందూ వాహిని కార్యకర్తని, ప్రతి బజరంగల కార్యకర్తని ఒక ఆవును పెంచుకోమని చెప్పండి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు కార్పొరేట్ గోరక్షణ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకోమని చెప్పండి. దానికి కొంత డబ్బులు ఇవ్వమని చెప్పండి కార్పొరేట్స్ని. అలాగే గోమాతను కాపాడండి, దేశాన్ని సుభిక్షంగా ఉంచండి. అంతేగాని దానితోటి రాజకీయాలు చేయకి, ప్రజలను తప్పుదో పట్టించి స్పెషల్ స్టేటస్ లాంటి పెద్ద సమస్యలను గాలి కుదిలేయకండి. మాకు విసుగ్గా ఉంది, అసహనంగా ఉంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అందరూ ఒకటే మాట మీద మాట్లాడాలి. ఇక్కడ ఓట్లు ఎవరికి వచ్చినాయి, అధికారం ఎవరికి వచ్చింది అనే కంటే కూడా ఏ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం పదవిలో కూర్చోవడం కాదు, ప్రజల హక్కుల కోసం పోరాటం వాళ్ళ ప్రథమ కర్తవ్యం. అంతేగాని అధికారంలో పదవిలో కూర్చున్నామా, అధికారంలో కూర్చుంటే ఒకలాగా, ప్రతిపక్షంలో కూర్చుంటే ఇంకోలాగా, పార్టీలు రాగి డిపాజిట్లు కోల్పోతే ఇంకోలాగా, పోటీ చేయకపోతే నాలాగా, ఇలా కాదు. అందరం కలిసి ఒకటే మాట మాట్లాడాలి. పొలిటికల్ పార్టీ పెట్టింది ప్రజల హక్కుల కోసం పోరాటమే ప్రథమ కర్తవ్యం. అది దయచేసి మీరు మర్చిపోకండి. మీతో కలిసి రమ్మంటే నేను ముందుకు వస్తాను. నాకేమి, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, నేను మీ రాజకీయ లబ్ధుల కోసం నేనేం అడ్డురాను. మీరు ప్రజలకి సరైన న్యాయం చేయనప్పుడే ఖచ్చితంగా నేను పోరాటం చేయాల్సి వస్తుంది. దానికి నేనే వెనకాడను. ఆ పరిస్థితులు రాకుండా చూసుకోండి. అదే నేను మిమ్మల్ని వేడుకునేది. పోరాటంలో నేను గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు గాక. చెప్పాను కదా, మెడ తెగి పడాలే కానీ అడుగైతే వెనక్కి పడదు. ఏదో పంచిదేలా కాదబ్బా, నిజంగానే మాట్లాడుతున్నా. విక్రమ్ గారు అయితే పంచి డైలాగ్ రాస్తారు, నాకు ఇది తెలియదు. స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారంటారు. నాకు తెలియగడుగుతా, ఆ రోజు తెలంగాణ ఇచ్చేటప్పుడు 6 కోట్ల మంది ప్రజలు అడ్డం పడినప్పుడు మీరు ఇచ్చారే, కేవలం 3 కోసం ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి ఆగిపోతున్నారు? ఎవరి చెవిలో పువ్వులు పెడదామని వీళ్ళందరూ మాట్లాడతారు. మోదీ గారంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజలని తాకట్టు పెట్టే గౌరవం అయితే నాకు లేదు. చంద్రబాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అంటారు కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నిజమే. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే అది ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు కదా. వాళ్ళు మనుషులే కదా, మీలాగా నాలాగా మనుషులే కదా.
మీరు నిజంగా ఎవరికి ఏ లొసుగులు లేకపోతే పోరాటం చేయడానికి మీకు ఏంటి భయం అబ్బా? అంటే వాళ్ళు ఏమన్నా అంటారంటే సిబిఐ మనల్ని సిబిఐ ప్రయోగిస్తారు మా మీద, స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేయాలంటారు. అంటే మీకు లొసుగులు ఉన్నాయా? మీకేమైనా దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? మాట్లాడండి, నిలదీయండి, పార్లమెంటుని స్తంభింపజేయండి. ఎందుకు భయం? నేను మొన్న అడిగాను పోయినసారి ఎలక్షన్స్ లో, జయరాం రమేష్ గారు మన రాష్ట్రాన్ని విడగొట్టిన సూత్రధారిలో ముఖ్యుడు. నాకు ఆయనంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా నవ్వుతూ మన రాష్ట్రం నుంచే ఎన్నికైన రాజ్యసభ మెంబర్గా రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందంగా విడగొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఆయన్ని రాజ్యసభ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకున్నందుకు మీరందరూ ఒకసారి జయరాం రమేష్ గారు చప్పట్లు కొట్టండి అందరూ. వర్తమాన రాజకీయ నాయకులు యువతకి మేలు చేయలేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. సినిమాల్లో చాలా చెప్తాం, సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పొచ్చు, ఆస్తులు దానం చేయొచ్చు, రౌడీల్ని విలన్ని కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాటలు పాడొచ్చు.